ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభు బలలో పాలుపంపులు పొందుట కొరకు ముందుగా మనల్ని మనం సిద్ధపరచుకొనుటకు సిద్ధపాటు వాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము పాలుపంపులు పొందుట కొరకు 29వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీయు రాజు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, పరలోకపు రాజా, గొప్ప తండ్రి, ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడి నీ వాక్కును మా మధ్యకు పంపించమని, మీ స్వరమును మాకు వినిపించమని, ఆశ్చర్యకరమైన మీ యొక్క సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమని, వ్యతిరేక్తంగా పనిచేస్తున్న చీకటి శక్తుల ప్రభావం అంతటిని శక్తి కలిగిన యేసు నామములో పాతాలను త్రొక్కివేస్తున్నాము తండ్రి. మీరే కార్యము చేయండి. యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ, దేవుని కనికరము, దేవుని దీర్ఘశాంతము ఇవి మానవ జ్ఞానానికి మానవ మేధస్సుకు అందవు అని ఎన్నోసార్లు నేను ప్రసంగాలలో చెబుతూ వచ్చాను. మానవ జ్ఞానమంతా రంగరించి మానవ శక్తియుక్తులన్నీ ప్రయోగించి అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేస్తున్నారు. బండలను బద్దలు కొట్టి మార్గాలను రహదారులను వేస్తున్నారు. కొండలను గుల్ల చేసి కొండల్లో నుండి రహదారులు, గుహలు, రైలు మార్గాలు, ఇలా ఎన్నో అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తున్నారు మానవ మేధస్సుతో. కానీ మానవ మేధస్సుకు అందనది, అతి తేలిగ్గా కనిపించేది ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనే మాట చాలా సులువుగా తేలిగ్గా కనిపిస్తుంది, కానీ మానవ మేధస్సుకు మాత్రం ఇది అందనంత ఎత్తులో ఉంది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనాలి అంటాడు ఎఫెసీయులకు రాస్తూ పౌలు భక్తుడు 3:15 అనుకుంటాను. జ్ఞానమునకు మించినటువంటిది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ జ్ఞానమునకు మించినది గనుకనే అది కొంతమందికి అభ్యంతరంగాను వెర్రితనంగాను కూడా కనిపిస్తుంది. కొంతమంది దేవుని ప్రేమను హేళన చేస్తారు, దేవుని ప్రేమను తోలనాడుతారు. కారణం ఏంటంటే వారికి ఆ ప్రేమ యొక్క ఔన్నత్యము, ఆ ప్రేమ యొక్క గొప్పతనము అర్థం కాక. దేవుని ప్రేమ యొక్క గొప్పతనం ఏంటో అర్థమైన వాడు, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాడు ఆ ప్రేమ కలిగినటువంటి యేసయ్యను విడిచి ఒక్క అంగుళం కూడా అటు ఇటు జరగలేడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవ జీవిత గాథలు ఎన్నో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఏదో ఒక హిస్టరీ బుక్ చదివినట్టుగా చరిత్ర భాగాలు మనం చదవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి, నీతి బోధలున్నాయి,
అలాగనే చరిత్ర పాఠాలు కూడా ఉన్నాయి. అద్భుతమైనటువంటి కావ్యాలు, కవితలు కూడా ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, జ్ఞానయుక్తమైనటువంటి పలుకులు ఉన్నాయి. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. అంతేగాక మానవ జాతి ప్రారంభము నుండి జరిగిన వాస్తవ చరిత్ర కూడా పరిశుద్ధ బైబిల్లో ఉంది. అంతేగాక ఇశ్రాయేలు జాతిలో, ఇశ్రాయేలు ప్రజలలో జరిగినటువంటి వాస్తవ చరిత్ర కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. బైబిల్ అంటే ఏముంది సార్, ఇది కొంతమంది మతోన్మాదులు వ్యంగ్యంగా మాట్లాడుతూ బైబిల్ని తోలనాడుతూ ఉన్నారు. ఎవడెన్ని అవాకులు చవాకులు పలికినా బైబిల్ గొప్పతనం పోలేదు. బైబిల్కు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఎవడూ తీసేయలేడు. ఎవరు దానిని వేసమెత్తు కూడా కదపలేరు. ఎందుకంటే ఆ బైబిల్ గ్రంథము యొక్క ప్రభావము, గొప్పతనాన్ని ఎవడు కదల్చలేడు గనుక పనిగట్టుకుని బైబిల్ మీద బురద జల్లి క్రీస్తు సువార్త మీద అవాకులు చవాకులు పేలినవాడు వాడే లేకుండా పోతాడు. వాడేదో పాపులర్ అవ్వాలనుకుని, వాడేదో పేరు గడించాలి, డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశాలతో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తోలనాడే వాళ్ళు ఉన్నారు. కానీ తోలనాడిన వాడిని కొన్ని రోజుల్లో చరిత్రలో నుంచి తీసేస్తాడు దేవుడు. కొన్ని రోజుల్లోనే వాడు లేకుండా పోతాడు. బైబిల్ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది, చిరస్థాయిగా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రేమ గతకాలపు భక్తుల జీవితాలలో, వ్యక్తుల జీవితాలలో దేవుడు జరిగించినటువంటి సంఘటనలను బట్టి మనకు అర్థమవుతుంది. దాని కొరకే చరిత్ర భాగాలు దేవుడు రాయించాడు. చాలామంది భక్తుల జీవితాల యొక్క, వ్యక్తుల, భక్తుల, ఈ రెండు కూడా నేను పలుకుతున్నాను. భక్తులు అనేటువంటి వారు ఉన్నారు. సాధారణంగా భక్తుడు కాదు, దైవ భయం లేనివాడు, అయినా సరే వాడి జీవిత చరిత్ర కూడా దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడు అంటే దీని ద్వారా దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థం కావడానికి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకు దేవుడు రాయించాడు అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. అది అక్కడ ఈ మాట ఉంటుంది, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే. ఎంతమంది? 10వ అధ్యాయం 11 చదవండి ఎవరైనా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు, మొదటిగా దేవుని ప్రేమ ఏంటో మనకు తెలియడానికి, రెండవదిగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకు దేవుడి సంగతులన్నీ దృష్టాంతములుగా వ్రాయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊహకందని ప్రేమ మనకు అర్థం కావడానికి, ఇదిగోరా దేవుడు ఇంతగా ప్రేమిస్తాడు అని మనకు అర్థం చేయడానికి, అర్థమయ్యేలాగా చెప్పడానికి చరిత్రలు ఉపయోగపడతాయి మొదటిగా. రెండవది మనకు బుద్ధి కలిగించడానికి. మూడవదిగా గతకాలపు సంగతులు దేవుడు రాయించడంలో గల దేవునికున్న ముఖ్య ఉద్దేశం మరొకటి. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని
ఆదరణయు మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధగలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు రాయబడిన మాటలన్నీ దేనికి అనంటే మనకు బోధగలగడానికి, ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనకు దేవుడు బోధించాలనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే పూర్వమందు కొన్ని సంగతులు దేవుడు రాయించాడు. బోధ కలగాలి, బుద్ధి కలగాలి, ఆదరణ కలగాలి. అన్నిటికీ మించి దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. అందుకనే మనం దేవుని సన్నిధికి తొందరగా పరిగెత్తుకుని రావాలి. ఈ సంగతి అర్థమైన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 2 చేతులు తెచ్చారా? వాళ్ళు ఒకవేళ ఇంటికాడ వదిలేస్తే ఒక చెయ్యి వదిలేయండి. తెస్తే 2 చేతులు పైకి ఎత్తండి అమ్మా, తర్వాత చెప్తురాను. హల్లెలూయా. ముందు ఎత్తండి చేతులు, తర్వాత చెప్తురాను అన్నాను. అందరూ ఎత్తాలి. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వకాలపు సంగతులు దేవుడు రాయించిన ఉద్దేశం ఊరికనే ఒక హిస్టరీ బుక్ లాగా మనం చదువుకోవడానికి కాదు. ఆ పాఠాలన్నీ చదువుతున్నప్పుడు అది కావ్య భాగమైన, చరిత్ర భాగమైన, ప్రవచన గ్రంథమైన, మరేదైనా కానీ, ధర్మశాస్త్ర భాగం కానీ, నేను ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలని ఏమని పిలుస్తారు? ధర్మశాస్త్రము. పంచకాండాలు ధర్మశాస్త్రం అని పిలుస్తారు. ద్వితీయోపదేశ కాండం తర్వాత ఏముంటది? ప్రకటన గ్రంథమే కదా వెంటనేని అమ్మా. ద్వితీయోపదేశ కాండం తర్వాత వెంటనే ఏమొస్తుంది మనకు? యెహోషువ గ్రంథం వస్తుంది. యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఉన్నటువంటిది చరిత్ర భాగం. అది యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు వరకు ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారు? కావ్య గ్రంథములు అంటారు. యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు వరకు ఉన్నటువంటి దానిని ప్రవక్తల పెద్ద గ్రంథాలు అని పిలుస్తారు. హోషేయ నుండి మలాకి వరకు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? ప్రవక్తల చిన్న గ్రంథాలు అని అంటారు. ప్రవక్తలు రాసినటువంటి పెద్ద గ్రంథాలు, ప్రవక్తలు రాసినటువంటి చిన్న గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తలు రాసిన పెద్ద గ్రంథాలు, దాన్నే కొంతమంది పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని పిలుస్తారు. ఇలాగా ఆదికాండం నుండి మలాకి వరకు ఉన్నటువంటి విభజన. రెండవది ఏంటంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా అండ్ యోహాను సువార్తలు, 4 సువార్తలు యేసునాథుని యొక్క జీవిత చరిత్రను మనకు తెలియజెప్పే సువార్త భాగాలవి. తర్వాత చరిత్ర గ్రంథంగా క్రొత్త నిబంధన చరిత్ర భాగము అపోస్తలుల కార్యములు. రోమాపత్రిక నుండి హెబ్రీ వరకు ఉన్నది పౌలు రాసిన పత్రికలు. ఆ తర్వాత యాకోబు, పేతురు, యోహాను ఇవన్నీ కూడా పత్రికలే. ఎక్కడ వరకు అంటే యోధా వరకు. ఆఖరికై ప్రకటన గ్రంథం ఒకటే ప్రవచన గ్రంథం. ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి అన్నాడు గనక భవిష్యత్ సంగతులు తెలియజెప్పేటువంటి భాగము ప్రకటన గ్రంథం.
ఇలాగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 73 పుస్తకాలు కదమ్మా మొత్తం ఉంటా. ఎన్నున్నాయి? ఎన్నున్నాయమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. 76? నిజమే. మొత్తం వెరసి 66 పుస్తకాలు కలిసినటువంటి ఈ గ్రంథంలో ఏ కోణంలో నుండి ఏ వచనాన్ని ఏ భాగాన్ని మనం చదువుకున్నా దానిలో నుండి మనకు దేవుడు ఏదో ఒక సత్యాన్ని నేర్పిస్తాడు, మనకు బోధ అనేది కలిగిస్తాడు. దేవుడు ఈ గ్రంథంలో నుండే దేవుడు మనకు ఆదరణకరమైన మాటలు ఇస్తాడు. ఈ గ్రంథంలో నుండి మనకు హెచ్చరికలు ఇస్తాడు. ఈ గ్రంథంలో నుండి దేవుడు తన ప్రేమను కూడా మనకు వ్యక్తీకరిస్తాడు. అది ఈ బైబిల్ గ్రంథానికి ఉన్న గొప్పతనం. ఏ గ్రంథమైనా చదివితే అందులో సత్యం తెలుస్తుంది, దానిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది బయటకు వస్తుంది. కానీ బైబిల్ చదివితే నీ బ్రతుకే బయటకు వస్తుంది. అది బైబిల్ గొప్పతనం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం ఇలా పైకెత్తి పఠించు శ్రేష్ఠ గ్రంథం బైబిల్, బైబిల్ అని బైబిల్ పాట పాడతారు భక్త సింగయ్య గారి యొక్క సహవాసంలో. అవును, పఠించండి శ్రేష్ఠ గ్రంథం బైబిల్. బైబిల్ ఎందుకు శ్రేష్ఠ గ్రంథం అంటే అన్ని గ్రంథాలకు ఉండేటువంటి లెవెల్ వేరు. నేను చెప్పాను, ఏ గ్రంథమైనా చదివితే ఆ గ్రంథంలో ఉన్న సారాంశము, ఆ గ్రంథంలో ఉన్న సబ్జెక్ట్ నీకు వస్తుంది, నీకు తెలుస్తుంది. బైబిల్ చదివితే ఏం జరుగుతుందంటే బైబిల్ సబ్జెక్ట్ కాదు నీకు తెలిసేది, నీ బ్రతుకేంటో నీకు తెలుస్తుంది, నీ జీవితంలో ఉండే లోపాలేంటో నీకు అర్థమవుతాయి. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ స్వరూపం ఏదో నీకు కనిపిస్తుంది. అందరి ముందుకు వెళ్తే అందరి ముఖాలు కనపడతాయి, అద్దం ముందుకు వెళ్తే నీ ముఖం నీకే కనపడుతుంది. మిగతా పుస్తకాలన్నీ ఎలాంటివి అంటే అందరి ముందుకు వెళ్ళి నిలబడి అందరినీ చూసినట్టు చూడగలుగుతాం. బైబిల్ దగ్గరికి వస్తే మాత్రం బైబిల్ నీ నిజ స్వరూపాన్ని చూపించే నిజ అద్దము గనుక నీ బ్రతుకేంటో నీకు చూపెడుతుంది, నీ జీవితం ఏంటో నీకు అర్థమయ్యేలా చూపెడుతుంది. అది బైబిల్ గొప్పతనం. దేవునికి స్తోత్రం. ఒక ఆయన మెడలో చిన్న సంచి, ముష్టెత్తుకునే వాళ్ళు కొంచెం పెద్ద సంచి ఎట్టుకుంటారు, వీడు మాత్రం చిన్న సంచి ఎట్టుకుంటాడు. మెడలో మోర్చ బిల్ల వేసుకుని తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు ఊరూరుని. ఏండి, ఆడు మగోడో తెలీదు, ఆడదో తెలీదు, ఆడి పేరే విచిత్రమైన పేరు. వాడు బ్రతుకే వాడికి అర్థం కాలేనటువంటి ఒక దౌర్భాగ్యుడు. ఎందుకంటే నేను ఎక్కువ తిట్టలేను, ఎందుకంటే నాకంటే వయసులో పెద్దోడు. ఆ ఒక్క ముక్క అడ్డొచ్చింది, లేకపోతే ఇంకా ఎన్ని రకాల తిట్లు ఉన్నాయో. చెప్పుతో కొట్టండి కానీ కాశ్మీర్ సాల్వా తెచ్చి కప్పి కొట్టండి అన్నారు అయ్యగారు. అలాంటి దౌర్భాగ్యుణ్ణి ఏ భాషలో తిట్టినా సరే ఆ భాషకే కలంకం. వాడు ఊరూరు తిరిగి ఊరకుక్కలాగా గాడిది వాండర్ పెట్టినట్టు వాండర్ పెడుతున్నాడు బైబిల్ గ్రంథం మీద. అసలు బైబిల్ ముట్టుకునే యోగ్యత అర్హత వాడుకుందా నాకుందా? ఎవడికుంది? భూమి మీద ఎవడికి లేదు. బైబిల్ ఒక ఆకాశం అంత ఎత్తైన గ్రంథం అది. అలాంటి దివ్య గ్రంథాన్ని పట్టుకుని ఆ ఊరకుక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, కానీ వాస్తవం అర్థమైన తర్వాత సంతోషం అనిపిస్తుంది. ఎందుకనంటే అలాంటి కుక్కలకి ఏం తెలుస్తుంది బైబిల్ విలువ? గాడిదకి ఏం తెలుస్తుంది గంధం చెక్క వాసన అని? అండి, ఆడు మొరటోడు చేతికి మొగల పువ్వు ఇచ్చాడంటే ఎవడో, అది ఎక్కడ పెట్టుకోవాలో వాడికి తెలియదు. వాడు మడత పెట్టేసి ఇలాగలా ముడత పెట్టి చెత్తకుండీలో పాడేసాడు. మొరటోడికి ఏం తెలుస్తుందండి మొగలుపు వాసన అన్నట్టు మహాదేవుని దివ్య గ్రంథము యొక్క విలువ ఈ ఊరకొక్క ఏం తెలుస్తుంది?
ఆ ఊరకొక పేరు నేను చెప్పకముందే లైవ్లో విన్న వాళ్ళకి అర్థమైపోయింది, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా అర్థమైపోయింది అని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి అమ్మా. కొన్ని వివరించి చెప్పవసరం లేదు. అంతకంటే నీచుడు, అంతకంటే దరిద్రుడు, అంతకంటే దౌర్భాగ్యుడు ఇంకెవడో లేనప్పుడు ఒక మాట అనగానే మన దృష్టి అంతా దౌర్భాగ్యుడి మీదకి వెళ్ళిపోద్ది. అవునంటారా కాదంటారా అండి? ఆకాశంలో సూర్యుడు బగబగా వెలుగుతుంటుంటే సూర్యుడు లేడు, సూర్యుడు మంచోడు కాదని తుప్పని కాండ్రించి ఉమ్మేసాడంట మధ్యాహ్నం సమయంలో. ఎవరి మీద? సూర్యుడి మీద. ఇలాంటి ఊరకుక్క వేస్తే అది ఎక్కడ పడుతుంది? వాడి మొహం మీదే పడుతుంది. బైబిల్ మీద దూషణలు పలికేవాడంతా బుద్ధిహీనుడి ప్రపంచంలో ఎవడు లేడు. అలా పలికిన ప్రతి ఒక్కడు వాడే అవమానం పాలవుతాడు, వాడే అందరిలోనూ కూడా ఫూల్ అవుతాడు. బైబిల్ మాత్రం అద్భుతమైన గ్రంథము. ఈ గ్రంథము పట్టుకుని తిరిగేటువంటి భాగ్యము ఇదే మనకు దేవుడిచ్చిన ఘనత. 149వ కీర్తనలో భక్త దావీదు మాట చెబుతాడు, విధింపబడిన తీర్పు వారి మీద సల్పుటకు దేవుడు వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నదట. హల్లెలూయ, హల్లెలూయ. ఎంత చక్కని మాట, బంగారపు మాట అండి. హల్లెలూయ. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉంది. 149వ కీర్తన 9వ చరణం ఆఖరి భాగంలో ఆయన భక్తులందరికీ హల్లెలూయ. కోహినూరు వజ్రం గురించి వార్తలు వింటాం, చాలా రకరకాల చరిత్రలు చెబుతారు. అది చూసినోడు పట్టుకున్నాడు ఎవడు లేడు, అంటే అది ఎక్కడో ఒకటే ఉంది. ఆ వజ్రం పొదిగినటువంటి కిరీటం పెట్టుకుంటే ఘనతట. అంటే అంతకంటే గొప్ప ఘనత ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం చేత్తో పట్టుకుని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టుకుని తిరగడమే మహా గొప్ప ఘనత. ఈ గ్రంథంలో వ్రాయబడిన మాటలు హృదయంలో దాచుకుని బ్రతకడం అంతకంటే గొప్ప ఘనత. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చదువు వచ్చినా రాకపోయినా చేత్తో బైబిల్ పట్టుకుని వస్తారు. ఎందుకు అమ్మా? బైబిల్ ఎంతమంది పట్టుకొచ్చారు? బైబిల్ ఒకసారి చేతితో మీ చేతితోటి ఇలాగా, మీ బంగారు చేతితోటి అద్భుత బంగార వజ్రాల వైఢూర్యాలు పొదిగిన ఈ గ్రంథాన్ని ఒకసారి పైకెత్తి ఉంచండి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతంగా ఉందండి. హల్లెలూయా. నా దగ్గర ఉందండి ఫోన్లో బైబిల్ కాదండి. ఫోన్లో బైబిల్ ఉండడం తప్పేం కాదు, కానీ ఫోన్లో కాదు. నువ్వు ఫోన్ పట్టుకుని తిరిగితే ఆహా దేవుని గ్రంథం పట్టుకు తిరుగుతున్నాడు అంటారా? నీకు ఘనత కలిగించేది పరిశుద్ధ గ్రంథం. ఇంకొంతమంది బైబిల్ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. పేరు చదవండి, దాని మీద ఏం పేరుందా? ఎవరిదో పేరు లేదు, బైబిల్ ఇక్కడ ఉంది, తీసుకోండి బాబు. పేరు లేనప్పుడు అది ఎవరన్నా తీసుకుని పేరు రాసుకుంటారేమో చూడండి, కోప తీసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఎవరైతే కొనుక్కోలేదో, ఇంకా అండి బట్ట నమ్మి కత్తి కొనుక్కోమన్నట్టు బట్టలు కొనుక్కోవడం మానేసినా పర్వాలేదు, కానీ ముందు బైబిల్ కొనుక్కోండి. కొంతమంది మరీ దరిద్రులండి. బైబిల్ అంటే ఫ్రీగా ఇస్తారేమో చూడండి పాస్టర్ గారు ఎక్కడన్నా అండి. ఇటు బైబిల్ ఫ్రీగా కావాలా? ఫ్రీ బైబిల్ కాదు, వెల చెల్లించి కొనుక్కోండి. బైబిల్ నేను కొనుక్కోవాలనుకున్న వాళ్ళు
ఏమి దానికోసం పెద్ద త్యాగాలు చేసి యుద్ధాలు చేసి అవసరం ఏమీ లేదు. అనుకూలంగా దొరుకుతున్నాయి, ఎక్కడికెళ్తే అక్కడ దొరుకుతున్నాయి. ఎంత బాబు అది రెడ్ బైబిల్ ఎంతది? 300 రూపాయలు పెట్టుకుంటే ఒక బైబిల్ దొరుకుతుంది. ఫ్రీగా రావాలని చూడకండి. అలాంటి చూసుకోవాలంటే ఆ పరిస్థితే మంచిది కాదు. ఒక బైబిల్ కొనుక్కోండి. కొనుక్కొని ఇంట్లో అటక మీద పెట్టడం కాదు బైబిల్. ఆ బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి రండి. తర్వాత ప్రతిరోజు బైబిల్ చదవండి. రోజు బైబిల్ చదవాలి. బైబిల్ రోజు చదివితే బైబిల్ నీ బ్రతుకుని మార్చేసేటువంటి మహాశక్తి కలిగిన ఆయుధం అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఊరకుక్కలు ఎన్ని మాట్లాడినా అసలు బైబిలే లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు లేకుండా పోయారు చరిత్రలో. కానీ నానాటికి ప్రభావముతో వెలుగొందేటువంటి, రాజెల్లేటువంటి, విరజల్లేటువంటి గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేద పుస్తకమా వేద పుస్తకమా అనే పాటలో వెలలేని నిధి. అసలు బైబిల్ అంటే ఏంటంటే అది వెలగట్టలేని నిధి అండి. ఆ నిధి కలిగినటువంటి ఆ దివ్య గ్రంథం మనకు దొరికింది. దాన్ని మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. మెట్టుకు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చదువుకున్నాం? ఏదో చదివి ఊరంతా తిరుగుతాడే పాస్టర్ గారు అనుకోకండి. దయచేసి మీరు రాజుల 2వ గ్రంథం మనం చదువుకున్న మూలవాక్యంలోనికి వస్తే 29వ వచనం, 25, 29 రాజుల 2వ గ్రంథము. ఎవరైనా 27వ వచనంలో ఉంది అతని గురించి. యోధారాజైన యెహోయాకీను చెరసాలలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోయాకీను అనే ఒక రాజు ఉన్నాడు. ఈ యెహోయాకీన్ అనే ఈ రాజు నెబుకద్నెజర్ అనే రాజు, బబులోను రాజు అతన్ని చెరపట్టి తీసుకొచ్చి సంకెళ్లతో బంధించి బందీ గృహంలో వేయించాడు. ఈ బందీ గృహంలో ఎంతకాలం ఉన్నాడు అంటే చెరసాలలో అతడు 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినం 37 సంవత్సరాలు అతడు జైల్లో శిక్ష అనుభవించాడు. అసలు ఖైదీగా ఒక జైల్లో బందీగా ఉంచే పరిస్థితే లేదు. ఎందుకంటే బంధించినటువంటి వాడు ఈ యెహోయాకీన్ని అవసరమైతే చంపి పాత్ర పెట్టొచ్చు. ఎందుకంటే యుద్ధంలో విజయం పొందిన తర్వాత రాజులు చేసే పని ఏంటంటే శత్రురాజుల్ని హతమార్చడం. శత్రుశేషం అనేది ఉంచకూడదు. ఎంతమంది సైనికులు చచ్చిపోయినా ముందు రాజు ఇంకా బ్రతుకుంటే ఆ రాజ్యానికి కాస్తంత విలువ ఉంటుంది. రాజుని బంధించి ఖైదులో వేయడం కొంతవరకు అయితే విజయం. సంపూర్ణ విజయం ఏంటంటే రాజును సంహరించడం. అండ్ అమాలేకీల రాజుని బంధిస్తాడు సౌలు రాజు. సమూయేలు అమాలేకీల రాజుని తీసుకురమ్మంటే వాడు అంటాడు కదా, నాకు ప్రాణాపాయం తప్పిపోయింది, ప్రాణగండం నుంచి నేను బయటపడ్డానని సంబరపడుతూ ఉంటే వాడిని కత్తితో హతమారుస్తాడు సమూయేలు. అంటే రాజ్యం మీద విజయం ఎప్పుడు వచ్చినట్టు అంటే రాజును పూర్తిగా సంహరించినప్పుడు. మొదటి మెట్టు యెహోయాకీను విషయంలో అతన్ని బందీ గృహంలో వేయడం మొదటి మెట్టు. రెండవ మహాద్భుతం ఏంటంటే వాడికి మళ్ళీ విడుదల కలిగించడం రెండవ మహాద్భుతం వాడి జీవితంలో.
37 సంవత్సరాలు వాడికి ప్రాణభిక్ష అనేది కలిగి ప్రాణాపాయం లేకుండా 37 సంవత్సరాలు చెరసాల్లోనే ఉన్నాడు సంఖ్యలతో. ఆ తర్వాత వాడు బయటికి రావడం ఒక ఎత్తు అయితే, నేను ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. 28వ వచనంలో చూడండి ఆ మాట. అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠము కంటే, అసలు ఈ చెరసాల్లో ఖైదీగా బందీగా ఉన్నటువంటి వీడిని బయటికి తెప్పించడం ఏంటి? బయటికి తెప్పించిన తర్వాత బ్రతకడానికే యోగ్యుడు కానటువంటి వాణ్ణి అందరి పీఠాల కంటే ఎత్తు చేసాడంట. బబులోను రాజు గారు ఒక దేశానికి రాజు కాదు, గుర్తించండి. బబులోను రాజు చక్రవర్తి. అనేక సంస్థానాలకి అతడు అధిపతిగా ఉన్నాడు. నెబుకద్నెజరు తర్వాత వాడు కొడుకు ఒకటి తర్వాత ఒకడు పాలిస్తూ వచ్చారు. రాజ్యము మాదియా పారసీక రాజ్యము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ బబులోను వాళ్ళే పరిపాలన చేశారు. ఇరాక్ వాళ్ళు, బబులోన్ అంటే ఇరాక్ గవర్నమెంటు ప్రపంచంలో ఉన్నటువంటి సామ్రాజ్యాల్ని రూల్ చేశారు వాళ్ళు. అంత ఆధిపత్యం ప్రదర్శించినటువంటి చక్రవర్తి వాడు. ఇప్పుడు బాగ్దాద్ అని చెప్పబడుతున్నటువంటి ప్లేసే బబులోను. ఆ బబులోనులోనే అతడు తన సింహాసనాన్ని వేసుకుని ప్రపంచంలో ఇంచుమించుగా 120 సంస్థానాలకు పైగా వాడు పాలించాడు ఆ రాజు. ఆ చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి సామంత రాజులందరి సింహాసనాల కంటే ఇగో యెహోయాకీన్ అనేటువంటి వాడి యొక్క సింహాసనాన్ని ఎత్తుగా పెట్టాడంట. ఎత్తైన పీఠంలో కూర్చోబెట్టాడు. చక్రవర్తి తర్వాత పొజిషన్లో కూర్చోబెట్టాడు ఖైదులో బందీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని. మొదటిగా బ్రతకనివ్వడం, రెండవది విడుదల చేయడం, మూడవది అతని పీఠాన్ని హెచ్చించడం. ఇక నాలుగో విషయం ఏంటంటే, అతడు బ్రతుకు దినములన్నీయునంట రాజు సన్నిధిలో భోజనము చేయొచ్చు వచ్చెను. 30వ వచనంలో అతని భత్యము ఏనాటికి ఆనాడు. ఇక మళ్ళీ వెనక చూడలేదు. ఇంకా యెహోయాకీను చచ్చేంత వరకు కూడా వాడికి ఏనాటి భత్యం ఆనాడు సమకూర్చబడుతుంది. రాజభోజనం వాడికి. రాజు సన్నిధిలో కూర్చుంటాడు. రాజ్యము అధికారం అయితే పోయింది, అసలు ప్రాణాలే పోవాలి. వీడు చేసిన పనిని బట్టి వీడిని చంపేసి వీడి శవాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేసేయాలి. కానీ ఎందుకో మరి బబులోను రాజు కనికరించండి, పట్టుకొచ్చి బందీగా తీసుకొచ్చేసి, బందీగా ఉన్నటువంటి వీడు బంధ విముక్తుడయ్యాడు, సింహాసనానికి యోగ్యుడయ్యాడు. సరే, యెహోయాకీను ఏమైనా మంచోడా? యెహోయాకీను యొక్క జీవితం ఏంటి, వాడి యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఒక్కసారి కొంచెం వెనక్కెళ్ళి అతని చరిత్ర కానీ మనం గమనించినట్లయితే, అతని జీవితమును గూర్చి వ్రాయబడినటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా అతడు సింహాసనాసీనుడవడం మనకు కనిపిస్తుంది. చదువయ్యా. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 24:8 అండి.
ఇంకా అతని గురించి మనకి 23:34 చదవండి. యోషియా కుమారుడైన ఎల్యాకీమును యెహోయాకీమను పేరు పెట్టి క్షమించండి అమ్మా, క్షమించండి. 24వ అధ్యాయము 8వ వచనమే కరెక్ట్. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. అక్కడ యెహోయాకీము, ఇక్కడేమో యెహోయాకీను, ఇద్దరు కూడా దగ్గర పేర్లే. ఈ యెహోయాకీన్ అనేవాడు ఏలనారంభించినప్పుడు 18 ఏళ్ల వాడే ఏలనారంభించాడు. యెరూషలేములో 3 మాసాలు ఏలాడు. ఈ మహానుభావుడు చేసినటువంటి ఘనత ఏంటో 9వ వచనంలో రాయబడింది. అతడు తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకు వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. వారు పట్టణమును ముట్టడి వేయిచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతనిని పట్టుకొనెను. ఇతడు నడిచింది యెహోవా దృష్టికి చెడు నడత. బ్రతుకులో ఏమాత్రం కూడా నిబద్ధత కానీ దేవుని అనుసరించేటువంటి లక్షణం కానీ ఏసమెత్తు కూడా లేదు వీడికి. తన పితరుడైన మనష్షే నడిచినట్టుగా, తన పూర్వీకులైన రాజులు నడిచినట్టుగా నడిచాడు. కానీ కనీసం దావీదును అనుసరించినటువంటి హిజ్కియా, యోషియా రాజుల యొక్క ప్రవర్తన ఏమాత్రం అతడు అనుసరించలేదు. అటు యెహోయాకీము పరిస్థితి అంతే, ఇది యెహోయాకీను పరిస్థితి అంతే. వీళ్ళందరూ బ్రతుకులు ఎలాగ మారిపోయాయి అంటే దేవుని దృష్టికి శాపగ్రస్తులుగా, దేవుని ఉగ్రతకు పాత్రులుగా మారిపోయారు. ఇప్పుడు దేవుడు వారి మీదకు ఉగ్రత రానిచ్చాడు. ఎలాంటి కోపం అంటే అంతెంత కోపం కాదు. ఎవరు బలికర్మకాండలు చేసి శాంతింపజేయలేనంత కోపము దేవుడు ప్రదర్శించాడు. అందుకనే ఆ కోపాన్ని ఏమని అంటాడంటే, నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము వారి మీదకు వచ్చాను. ఇంత కోపంతో దేవుడు ఉద్దండ కోపంతో అతని పట్ల తీర్పు తీర్చాడు. కానీ మళ్ళీ కొద్ది కాలం పోయాక 37 సంవత్సరాలు అయిన తర్వాత ఆ కోపం ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. మరలా ఆయన తన కోపాన్ని మానుకుని చెరసాల సంఖ్యలలో నుండి, బానిస బ్రతుకు నుండి రూల్ చేసే స్థితికి తీసుకొచ్చాడు. మరలా రాజభోగం మరలా ఇచ్చాడు. బందీ గృహంలో సంఖ్యలతో, బందీ వస్త్రాలతో ఖైదీ నెంబర్ 786 అన్నట్టు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? రాజదర్బారులో కూర్చునే స్థితికి వచ్చాడు. దీనంతా ఏమంటారండి? ఏ కారణంతో అతన్ని ఆ బందీ గృహం నుంచి ఇడిపించాడు? నేను ఇందాక చెప్పాను, మొదట చావకుండా కాపాడాడు, 2 సంఖ్యలు తీసి బందీ గృహం నుంచి బయటికి తీసుకొచ్చాడు, 3వదిగా రాజు యొక్క దర్బారులో అందరి పీఠం కంటే అతని పీఠాన్ని దేవుడు హెచ్చించాడు.
ఆఖరిగా చచ్చినంత కాలము అతడికి రాజభోజనంతో రాజదర్బారులోనే ఉండేటువంటి అవకాశం కల్పించాడు. ఇంతగా యోషియా పట్ల జాలి చూపించడానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటి విషయము, ఆయన దావీదుకు చేసిన వాగ్దానం. ఈ యోషియా ఈ యెహోయాకీన్ ఎవడరా బాబు అంటే దావీదు సంతతి వాడు. దావీదు సంతతిలో నుండి వచ్చినటువంటి యోధారాజు. దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని కాలాన్ని బట్టి మారిపోనివుడు, పరిస్థితులను బట్టి మాట వెనక్కి తీసుకోడు. కోపపడి దండించిన మరలా కనికరంతో దానిని ఆ కోపాన్ని మానుకుని చేరదీస్తాడు. ఇది దేవుని ప్రేమ. యెహోయాకీను జీవితంలో చెడు నడత నడిచినవాడు, దేవుని దృష్టిలో దౌర్భాగ్యుడిగా బ్రతికినవాడు, దేవుని కోపానికి పాత్రుడైనవాడు, మరలా కనికరింపబడ్డాడు. ఇది పాఠం. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఈ విషయం మీద మీరు దృష్టి పెట్టండి. దేవుని దీర్ఘశాంతము, దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ ఎన్నిసార్లు దేవుడి హెచ్చరిక చేసిన మాట వినకుండా, మనసు మార్చుకోకుండా, హెచ్చరిక చేసిన సేవకుల మీద ఎగతాళిగా మాట్లాడడం అనేది ప్రదర్శిస్తే దేవునికి నివారింపశక్యముగానంత కోపం వస్తుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. నివారింపశక్యముగానంత కోపం వచ్చిందంట దేవునికి. ఎందుకు వచ్చింది అంటే దేవుడు తన సేవకులను పంపుతూ వచ్చాడట. 15వ వచనంలో ఉంది, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, నివారింపశక్యము కాకుండా దేవుడు తన సేవకులను పంపించి ఉపదేశం పంపిస్తూ హెచ్చరిక పంపిస్తూ మాట్లాడుతూ ఉంటే దేవుడు పంపినటువంటి సేవకులను ఎగతాళి చేయుట ఆనాడు ఇశ్రాయేలీయులు చేసిన దోషము, దౌష్ట్యము. వాళ్ళే కాదు, ఈనాడు క్రైస్తవ లోకంలో కూడా ఇదే. దేవుడు తన ప్రేమ కలిగిన వాక్కు, హెచ్చరికలు తన సేవకులైనటువంటి వాక్య సేవకుల ద్వారా దేవుడు పంపిస్తాడు. ప్రియ దేవుని జనాంగమా, మీ బ్రతుకు మార్చుకోండి, దేవుడు మీతో ఇలాగ సెలవిస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఆ వాక్కును మోసుకొచ్చిన సేవకుని హింసిస్తారు. మాటలతో రకరకాల అవాక్కులు చవాక్కులు కామెంట్లు చేస్తూ, పాస్టర్ గారికి ఏం పని ఉండదులేండి అలా చెబుతాడు, ఇలా రకరకాలుగా హెచ్చరిక చేసి బుద్ధి చెప్పి తప్పు దిద్దేటువంటి వాడిని ప్రేమించి లోపాన్ని సవరించుకోవడం ప్రక్కన పెట్టి తప్పుదిద్దాలని ప్రయత్నం చేసిన వాడి మీద బురద జల్లడం, తప్పుదిద్దాలని ప్రయత్నం చేసిన వాడి మీద అపనిందలు ప్రచారం చేయడం, మమ్మల్ని అతను తప్పని చెబుతాడా, అతను బ్రతికే సరిగ్గా లేదని మేము ప్రచారం చేస్తాం అని ఇలాగా భయంకరమైన దూషణ మాటలు మాట్లాడుతూ వస్తే
దేవుడికి నివారింప సఖ్యముగానంత కోపం వచ్చింది. ఈనాడు అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. నిన్ను గర్దించడానికి, నీ తప్పు దిద్దడానికి దేవుడు తన సేవకుని నోటి నుండి ఒక మాట నీ దగ్గరకు తీసుకొస్తే, వివేకము కలిగిన వాడవైతే, ఒక దావీదు లాంటి తత్వము కలిగిన వాడవైతే ఏం చేయాలంటే తప్పును దిద్దుకోవాలి. అంటే మొన్న సిద్ధపాటు కూడికలు అనుకుంటాను, సేవకు సిద్ధపాటు కూడికలు అనుకుంటాను, ఈ మాట నేను చెప్పాను. దావీదు చేసిన తప్పిదాన్ని నాతాను వచ్చి ఎత్తి చూపించాడు. ఎత్తి చూపిస్తే దావీదు ఏం చేశాడు? పగబెట్టుకున్నాడా? ప్రవక్త యొక్క మాట విని ఇది దేవుని మాట అని గ్రహించిన వాడై దావీదు వెళ్ళి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులకు రాజుగా నిన్ను దేవుడు నియమించాడు, నువ్వు కాని పని చేశావు దావీదా అని ముఖం మీద ఏలుబెట్టి మాట్లాడినట్టు మాట్లాడాడు నాతాను ప్రవక్త. ఇంత గొప్పోడిని నన్నే ఇంత మాట అంటావురా నువ్వు, ఎవరక్కడ తీసుకెళ్ళి శిరఛేదనం చేసేయండి అంటే అయిపోద్ది అక్కడ నాతాను చరిత్ర. అలాంటి వాడు కాదు దావీదు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని కోట్ల మంది ప్రజలు దావీదుని ఒక దైవజనుడిగా, ప్రవక్తగా గౌరవించడానికి గల కారణం ఏంటంటే అతడు తన తప్పిదాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. తప్పిదాన్ని కప్పుకోలేదు. దేవుడు హెచ్చరిక చేయగానే కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. అంతేకాదు, తనకు పుట్టిన బిడ్డకు నాతాను పేరు పెట్టాడు. ఎంత గొప్ప విషయం చూడండి. కొంతమంది వీరాభిమానంతో, అభిమానంతో ఏం చేస్తారంటే దైవజనులు పేర్లు పెడతారు. అంటే చాలామంది ఓఫిరయ్య గారు మీద ఉన్న అభిమానాన్ని బట్టి పిల్లలకి అదే పేర్లు పెడతారు. ఆడపిల్ల అయితే ఓఫిర్ రాణి, మగపిల్లడైతే రంజిత్ బాబు అని ఇలా పేర్లు పెట్టుకుంటారు. అంటే ఒక దైవజనుడు పేరు పెట్టుకోవాలని. ఎవడైనా నాకు తెలిసి గొలియాత్ అనే పేరు పెట్టుకుంటాడు ఎవడన్నా? గొలియాతు. ఆడపిల్లలకి దలీలా అనే పేరు ఎక్కడన్నా మీరు పెట్టుకున్నాడు విన్నారా? నాకు తెలిసి దావీది పేరు అందరూ పెట్టుకుంటారు, కీషు పేరు ఎవడో పెట్టుకోడు. దావీది పేరు అందరూ పెట్టుకుంటారు, అభిషాలోం పేరు ఎవడో కానీ పెట్టుకోడు. మొన్న ఒక ఆయన పెట్టుకున్నాడు. నేను షాక్ అయ్యాను నిజంగా. పాస్టర్ అభిషాలోం అని. ఈ అభిషాలోం అనగానే మీ దృష్టి ఇటుపోనోకండి. వీడేమో అభిషాలోము బిరుదు పొందుకున్నాడు. వీడు అంటే ఆ డిగ్రీ పొందుకున్నాడు కాబట్టి ఇప్పుడు బైబిల్ డిగ్రీలు ఉంటాయి కదా, అలాంటి డిగ్రీ వీడికి వచ్చింది. అందుకని వీడి పేరు అభిషాలోం. కానీ ఒక ఆయన అభిషాలోం అభిషాలోం ఆనంద్ అభిషాలోం అని ఉన్నాడు. మరి ఎందుకు పెట్టుకున్నారో, ఎవరు పెట్టారో తెలియదు. ఇంకా ఆయన పెట్టుకున్నాడు. సాధారణంగా ఎవరికైనా అభిమానమే దావీదంటే. అలాంటి దావీదు తనను గర్దించి తనకు బుద్ధి చెప్పినటువంటి నాతాను ప్రవక్త పేరు తన కొడుకు పెట్టుకున్నాడు. ఇంకో మాట కూడా చెప్పాను, నాతాను కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే తానే వచ్చి దావీదు తప్పు బయటపెట్టి దావీదుని గర్దించినటువంటి వాడు నాతాను. నాతాను మామూలోడు కాదు, రాజుకు కూడా భయపడలేదు దేవుడు మాట చెప్పడానికి వచ్చి. అలాంటి నాతాను ప్రవక్త దావీదు బ్రతుకంతా ఎరిగినవాడు. దావీదు సీక్రెట్గా చేసినటువంటి పాపాన్ని కూడా తేటగా తెలిసినవాడు. కానీ ఆ తర్వాత కాలంలో దావీదు దగ్గరకు వచ్చినప్పుడు రెక్లెస్గా నిలబడలేదు, సాష్టాంగ నమస్కారం చేసాడంట దావీదికి. అంటే ఒక వ్యక్తిలో తప్పుగా అనిపించగానే ఇంక జీవితకాలం పాపని ముద్రేసేస్తారు చాలామంది. ఆ తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెట్టండి, చేయకపోయినా సరే చేయని పాపానికి ఒక ముద్ర వేసి లోకంలో నిలబెడతారు. కానీ చేసిన తప్పును ఎత్తి చూపించి గర్దించినటువంటి నాతానే ఆ తర్వాత కాలంలో
దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకు అంటే అది నాతాను యొక్క సంస్కారం. ఎప్పుడూ తప్పు జరిగితే జరిగింది, ఆ జరిగిన తప్పు దేవుడు క్షమించాడు, ఇతడు కడుక్కున్నాడు, దిద్దుకున్నాడు. మధ్యలో నేనెవరిని తీర్పు తీర్చడానికి అనుకున్నాడు కాబట్టి నాతాను ప్రవక్త అయ్యాడు. వీళ్ళందరూ గొలియాతులు అవుతున్నారు. దైవజనుల మీద, ప్రవక్తల మీద దుమ్మెత్తిపోసి లేనివి ఏదో ఒకవేళ ఉన్నవో నీ పని ఏంటిది? ఒకవేళ నాతాన్లాగా దేవుడు తప్పు దిద్దమని అప్పచెప్తే వెళ్ళి దిద్దిరా, ఆ తర్వాత నోరు మూసుకుని మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేయి. అది సంస్కారవంతుని యొక్క లక్షణం. అంతేగాని ఒక వ్యక్తిని కించపరిచి, అవమానపరిచి, ఒక ముద్ర వేసి దూరస్తుడిగా, అన్యుడిగా నువ్వు మార్చడానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ప్రభు బల్లకు మనం సమీపించే ముందు గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసిన తప్పును నీకు ఎత్తి చూపించినటువంటి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకో. నీ తప్పిదాన్ని దిద్దిన వాడి మీద పగబెట్టుకోవద్దు. కొంతమంది పనికి మాలిన మనస్తత్వం కలిగిన వారు తప్పు దిద్దేవాడి మీద కక్ష పెట్టుకుంటారు. బాబు నువ్వు కరెక్ట్ కాదయ్యా, నువ్వు చేసేది సరైనది కాదు అని ముఖాన్న ఎత్తి చెప్పేవాడు, నీ గాయాన్ని చేసేవాడు, నిన్ను బాధ పెట్టేవాడుగా నీకు కనిపిస్తున్నాడేమో కానీ అతడు నిన్ను ప్రేమించేవాడని గుర్తుపెట్టుకోండి. ప్రేమ కలిగిన వాడు గాయం చేస్తాడేమో, పగవాడు మాత్రం లెక్కలేని ముద్దులు పెడతాడట. లెక్కలేని ముద్దులు పెట్టి నిన్ను పొగడ్తలతో ముంచెత్తేసేడు వాడు ఎవడన్నా ఉంటే వాడు నిన్ను పాడు చేసేవాడు, నిన్ను నష్టపరిచేవాడు. నీ బ్రతుకులో ఎన్ని లోపాలున్నా, ఎన్ని తప్పులున్నా ఆ తప్పిదాలను బయటికి ఎత్తి చూపించకుండా ఊరికి నువ్వు చాలా గొప్పోడు, నువ్వు చాలా మంచోడు అని ఏమంటారు పొగుడుతూ ఉంటారు ఇంటింటికి వచ్చి. సుబ్బయ్యమ్మక్క ఏదో అక్కనో పొగుడుతుండ, నువ్వు దేవత అక్క, లక్ష్మీకాలు ఉట్టుపడుతుంది అక్క, నీలోనే అన్నపూర్ణేశ్వరు అక్క నువ్వు అని పొగుడుతారు చూడండి. కొమ్మదాసుడా ఏదో అంటారండి. అలాగ పొగిడేటువంటి వాడంటే చాలామందికి ఇష్టం, తప్పు దిద్దేవాడంటే మాత్రం చాలామందికి కష్టం. అండ్ ఆ కష్టంతో వీళ్ళు మండిపోయి హేళన చేసి రాళ్ళు రువ్వి లాస్ట్కి దేవుని ఉగ్రత పాలయ్యారు ఆనాటి ప్రజలు. యెహోయాకీను కూడా అదే పరిస్థితికి గురయ్యాడు. కానీ దేవుడు మళ్ళీ అతన్ని విడిపించాడు. ఎందుకు విడిపించాడు? ఈ మధ్యకాలంలో ఏం జరిగి ఉంటుంది? మునుపు జరిగింది మరలా జరుగుతుంది. ఒక భక్తుని జీవితంలో జరిగింది మరొక భక్తుని జీవితంలో కూడా జరుగుతుంది. ఎప్పుడు దేవుడు ఒక వ్యక్తి మీద తన ఉగ్రత మాని కనికరం చూపుతాడంటే ఒకే ఒక చిన్న మాట, పశ్చాత్తాపడినప్పుడు అంతే. యెహోయాకీను రాజు పశ్చాత్తాపడినట్లు లేఖనంలో రాయబడలేదు, కానీ దేవుని కోపం తొలగిపోయి అతడు విడుదల పొందినట్టు లేఖనంలో రాయబడింది. అంటే ఏం జరిగింది అని అంటే తప్పకుండా అతడు పశ్చాత్తాపడి ఉంటాడు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదండి. ప్రభువా, నేను చేసిన పాపాన్ని బట్టి నీకు కోపం మండుతుంది కదా, నీ కోపం తొలగిపోవాలంటే నేను 10,000 రూపాయలు నీకు సమర్పించుకుంటానన్నా సరే నీ డబ్బుతో ఆయన్ని నీవు కొనలేవు. నీ వెండి బంగారాలు ఇచ్చి ఆయన దయను నీవు సంపాదించుకోలేవు. దేవుడు నిన్ను కనికరించి నీవున్న దుస్థితి నుంచి నిన్ను విడిపించి, ఒకనాడు యెహోయాకీను బందీలో ఉండి బయటకు వచ్చినట్టు నువ్వు కూడా సాతాను బంధకాల్లోంచి బయటకు వచ్చి మళ్ళా రాజభోగం అనుభవించి రాజసన్నిధిలో భోజనం చేసినటువంటి యెహోయాకీనులాగా దైవ సాన్నిధ్యాన్ని అనుభవించే ధన్యుడు కావాలంటే ఒకటే మార్గం, అది పశ్చాత్తాపము, దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు. ఏ విధమైన మొహమాటం లేకుండా, ఏ విధమైన కల్పితము కృత్రిమము లేకుండా. మరలా చెప్తున్నాను, మొహమాట పడొద్దు, కృత్రిమము అనేది ప్రదర్శించొద్దు.
కృత్రిమము అనేది, ఆర్టిఫిషియాలిటీ అనేది దేవునికి అవసరం లేదు. యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం ప్రారంభించు. కొంతమంది ఆర్టిఫిషియల్ అంతా కూడా కృత్రిమం ప్రదర్శిస్తారు. ఏదో ప్లాస్టిక్ మల్లె పువ్వుల్లాగా, ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా, ఈ పక్కన పెట్టినటువంటి ఫ్లవర్ వాజర్లాగా ఉండొద్దు మనం. అంటే మన నవ్వులో, మన ప్రార్థనలో, మన పశ్చాత్తాపంలో, మన కన్నీటిలో, ప్రతి దాంట్లో యథార్థత ఉండాలి. యథార్థమైన హృదయముతో హృదయాన్ని బ్రద్దలగొట్టుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే దేవుడు నువ్వు ఉన్న బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. ఒక యెహోయాకీనును కనికరించాడు దేవుడు అంటే నిన్నెందుకు కనికరించడు? యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన వాడినే మరలా దేవుడు విడిపించినట్లయితే, దేవుని దృష్టికి సరిగ్గా నడవాలి అనుకుంటూనే చెడు నడత నడిచావు నువ్వు, నిన్నెందుకు కనికరించడు దేవుడు? దేవుడి మీద కావాలని తిరుగుబాటు చేసిన మనష్యేనే, అతని సంతతినే కనికరించిన దేవుడు నిన్నెందుకు కనికరించడు? ఇందాక ఒక మాట చెప్పాను, యెహోయాకీను పట్ల దేవుడు దయ చూపడానికి మొదటి కారణం, అతడు దావీదును బట్టి కనికరింపబడ్డాడు. దావీదుకి ఇచ్చిన దేవుని వాగ్దానము దేవుడు మరిచిపోలేదు, దావీదు సంతానం మరిచిపోయారు. కానీ దావీదును బట్టి యెహోయాకీనును దేవుడు కనికరిస్తే, దావీదుకు వేరు చిగురైన యేసయ్యను బట్టి దేవుడు నిన్ను కనికరిస్తాడనేది మరొక నిరీక్షణ వాక్కు. దావీదుకు చేసినటువంటి వాగ్దానమును బట్టి దావీదు సంతతిని కనికరించిన దేవుడు, యేసునాథుని యొక్క నామమును ధరించావు గనుక ఆయనను బట్టి నీకు కనికరం దొరుకుతుంది. ఆయనను బట్టి నిన్ను దేవుడు విడిపిస్తాడు. నీ జీవితంలో చావవలసినటువంటి క్రియలు ఎన్నో చేశావు. నీ పనులను బట్టి నువ్వు చావవలసిన వాడవే, కానీ ఇంకా నీకు చావు రాలేదు. దేవునికి దూరం కాకుండా ఇంకా దేవుని సన్నిధిలోనే ఉండగలిగావంటే అది దేవుడు చూపిన కృపను గుర్తుపెట్టుకో. నేను ఎన్ని పనులు చేసినా, నేను ఎంత దేవునికి వ్యతిరేకంగా బ్రతికినా నాకు ఏ శిక్ష రావట్లేదు అనుకుంటున్నావా? దేవుడు చూడట్లేదు అనుకున్నావా? లేకపోతే ఇదంతా కల్పితం అనుకున్నావా? కాదు సుమా, దేవుడు చూస్తూనే ఉన్నాడు, అన్నీ గమనిస్తూనే ఉన్నాడు, అన్నీ ఎరిగిన వాడై ఉన్నాడు. అయినా నీకు ఏ కీడు రాకుండా దేవుడు నీ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇది దేవుని దీర్ఘశాంతమే సుమా. దేవుడు మర్చిపోలేదు, దేవుడు కళ్ళు మూసుకోలేదు, దేవుడు కనపడకుండా నువ్వేం చేయలేదు. నువ్వు చేసే ప్రతి పని మరణపాత్రమైన పనులే. నీ చావుకు నువ్వే కారకంగా ఉన్నావు, అయినా చావకుండా ఇంకా బ్రతుకున్నావంటే దేవుని కృప. యెహోయాకీను చావవలసిన వాడు, మొదటే చెప్పాను నేను. యుద్ధానికి వచ్చిన తర్వాత సైన్యంలో ఉన్నటువంటి వారిని హతమార్చడం కంటే శత్రురాజుకి ముఖ్యమైనది ఏంటయ్యా అంటే రాజును సంహరించాలి. చిన్న దేశం యుక్రెయిన్, అతిపెద్ద సామ్రాజ్యము రష్యా. పుతిన్ ఏమన్నాడంటే ఎలాగైనా సరే యుక్రెయిన్ అధిపతి అయినటువంటి జెలెన్స్కీ అనేటువంటి వాడిని చంపేయాలి అని కుట్రలు చేశాడు, యుద్ధం చేశాడు. టార్గెట్ అంతా జెలెన్స్కీని చంపాలి. ఏ రాజు అయినా సరే ఇదే అనుకుంటాడు, ఆ దేశానికి అధినేత ఎవడో వాడిని వేసి పడేయాలని. కానీ చావవలసినటువంటి యెహోయాకీను చావు తప్పించుకున్నాడు, సంఖ్యలు తప్పించుకున్నాడు. బందీగా బ్రతకవలసిన బ్రతుకుపోయి రాజభోజనం చేసేటువంటి రాజభోగం వచ్చింది. దేవుడు నిన్ను కూడా కనికరిస్తాడు సుమా. ఒకవేళ నీ జీవితంలో దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడు అయితే కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఇంకా దేవుడు ఉగ్రత చూపించలేదు, కానీ నీ నడకను బట్టి దేవుడు కోపం పుట్టేలాగే ఉంది కదూ. అయినా సరే దేవుని కోపం రాకముందే పశ్చాత్తాపడుపు. దేవుడు దండించిన తర్వాత మారు మనసు పొందడం కాదు, ఆ దండన నీ మీదకు రాకుండానే మారు మనసు పొందాలి. అది యోషియా లక్షణం. యెహోయాకీను శిక్ష వచ్చిన తర్వాత తప్పించుకున్నాడు. కానీ యోషియా ఎలాంటి వాడు అంటే అతడికి శిక్ష రాలేదు,
దేవుడు కోపం రాలేదు, ఏమీ లేదు. కానీ దేవుని మందిరంలో దొరికినటువంటి గ్రంథాన్ని చూసినప్పుడు ఆ గ్రంథంలో రాయబడినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, దేవుని ఉగ్రత అతనికి అర్థమైనప్పుడు యోషియా రాజు కన్నీరు గార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. అతడు పశ్చాత్తాపడిన దానిని బట్టి దేవుని యొక్క తీర్పులు బయలువెడలాయి. దేవుడు అన్నాడు, నీవు ఈ గ్రంథంలో రాయబడిన దాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడ్డావు గనుక ఈ కీడంతా నీవు బ్రతుకుంటుండగా రానే రాదు. నా మనసు మారింది, నా హృదయంలో ఉన్నటువంటి కోపాన్ని నేను తిప్పుకున్నాను. 2వ రాజులు 22వ అధ్యాయము 19వ వచనంలో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దూషణ పాలగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద నీవు నెమ్మది నొందిన వాడై సమాధికి చేర్చబడుదువు. అసలు యోషియా కాలంలో ఏ కీడు రాలేదు. అతడు సింహాసనాసీనుడు అయిన తర్వాత యెరూషలేము దేవాలయాన్ని వెతుకుతూ దాన్ని శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు అక్కడ గ్రంథం దొరికింది. ఆ గ్రంథంలో ఉన్న మాటలు చదివి పశ్చాత్తాపడ్డాడు. దేవుని ఉగ్రతకు మేము పాత్రులుగా ఉన్నామండి, మా బ్రతుకులు బాగోలేదు అని బట్టలు చింపుకుని కన్నీరు గార్చి ప్రార్థన చేసి దీనత్వంతో దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. ఆ వేడుకోలుకి దేవుడు కరిగిపోయి, యోషియా, నువ్వు దీనత్వం ధరించిన వాడివై కన్నీరు గార్చావు గనక నీ కాలంలో ఏ కీడు రాదయ్యా, నువ్వు నెమ్మదిగానే వెళ్ళిపోతావు. ఆపద రాకముందు సిద్ధపడిన వాడు యోషియా, ఆపద వచ్చిన తర్వాత తన బ్రతుకు మార్చుకున్నవాడు యెహోయాకీను. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ మీదకు ఉగ్రత రాకముందే, దేవుని కోపం రాకముందే యోషియా రాజులాగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటావు. దేవుని కోపం మల్లుకుంటుంది. దేవుడు తన కృపను నీ మీద కుమ్మరిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎవరు అయినా సరే, నీకు కావలసింది పశ్చాత్తాపం, నీకు రావాల్సింది దేవుని కృప. కృపకై వేడుకుందాం, పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం, మోకరించి దేవుని సన్నిధిలో ప్రభువుని వేడుకుందాం. రండి, అందరూ దయచేసి ఎక్కడ వారు అక్కడే మోకరించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి.